చివరికి గాడిద బుద్ధి చెప్పింది. గాడిద బుద్ధి చెప్తేనే కానీ బిలాముకు బుద్ధి రాదా? ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమా, ఏదో ఆశపడి బహుమానం పొందవాలని, డబ్బు కావాలని దేవునికి సేవలోనికి రావద్దు అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. చివరిది కోరహు మార్గం. కోరహు మార్గము దైవదాసులను ఎదిరించే మార్గం. ప్రియ తమ్ముళ్ళరా, చెల్లెళ్ళరా, ఎన్నడూ దైవదాసులపై నీ నాలుకను అల్లాడించవద్దు. ఎంతమంది దైవ సేవకులు గురించి ఆడిపోసుకుంటారు, ఇంట్లో వారి గురించి చెడు మాట్లాడతారు. జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. యెషయా గ్రంథం 44వ అధ్యాయం మొదటి 5 వచనాలు ఒకసారి చూద్దాం. నీ సంతతి పైన ఆత్మని కుమ్మరించదు. హీ విల్ ఫిల్ us with హోలీ స్పిరిట్. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని దీవిస్తారు. దేని ద్వారా దేవుడు మన జీవితాన్ని దీవిస్తారు? మీరు ఇక్కడ గమనిస్తే